యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో మరొకసారి ఉపవాస ప్రార్థనలో ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్లో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కొద్ది నిమిషాలు. ప్రతి వీకు ఉపవాసం ఉంటున్న వారందరినీ ప్రభు దీవించిన గాక. ప్రత్యేకంగా ప్రతి ఫ్రైడే ఒక ప్రత్యేకమైన ప్రార్థనను పెట్టుకుని దేవుని సన్నిధిలో గడుపుతున్నాం. దేవుడు నీతో కూడా మాట్లాడబోతున్నాడు. ఉపవాసం ఉన్నప్పటికీ ప్రార్థన చేయడానికి నీ సమయాన్ని కేటాయించినందుకు దేవుడు ప్రతిదానికి లెక్క వేసి ఆశీర్వాదాలు ఇస్తాడు. ఈరోజు ఒక లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే బుక్ ఆఫ్ ఐజియా 59th చాప్టర్ కొన్ని విషయాలు చూద్దాం. ఈరోజు ఈ యొక్క ఫాస్టింగ్ ప్రేయర్లో కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడదాం. యెషయా 59వ అధ్యాయం మొదటి వచనం నుంచి నేను చదువుతాను. రక్షింపు నేరకున్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చాను, మీ పాపములు ఆయన ముఖమునకు మీకు మరుగు పరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. చూడండి, ఇక్కడ మనము ఏం చేస్తున్నాం? రక్షింపు నేరకున్నట్లు ఆయన హస్తము కొరచ కాలేదట, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. కానీ మన దోషములు, మన అవిధేయత, మన అక్రమమైన జీవితము ఆయనకి మనకి ఒక అడ్డుగోడగా ఏర్పడుతుంది. అందుకని ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్లోని లేకపోతే పర్సనల్ ప్రేయర్స్లోని ఇవన్నిటి నుంచి తీసేసుకోవాలంటే అక్కడ కొన్ని రాస్తున్నాడు, కొన్ని విషయాలు చెప్తున్నాను. చూడండి, 3వ వచనము, మీ చేతులు రక్తం చేత మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నాయి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచుంది. చూడండి, ఈరోజు నువ్వు ఉపవాస ప్రార్థనలు నేర్చుకోవాల్సింది నీ నోట్లోంచి శ్రేష్టమైన మాటలు రావాలని ఒక నిర్ణయం తీసుకో. అబద్ధాలు ఆడకూడదు, కీడును గురించి మాట్లాడకూడదు, ఎప్పుడు కూడా వ్యతిరేకమైన మాటలు మాట్లాడకూడదు నీ మాటలో. అందుకంటాడు కదా, లైఫ్ అండ్ డెత్ ఇన్ యువర్ టంగ్, జీవ మరణములో నీ నాలుక వశమై ఉందని దేవుని వాక్యం. ఈరోజు ఆయన మాటలు ఒప్పుకోవడానికి ఇష్టపడదు. ఆయన మాటలు నీ నోటంటే పలకగలిగితే అది నీకు మేలయ్యి ఉంటుంది. ప్రియులారా, ఈరోజు నీ ఉపవాస ప్రార్థన లేకపోతే నీ కన్నీరు ప్రార్థన దేవుడు అంగీకరించకపోవడానికి నీ దోషం లేదు తెలుసా? ఇదే నోటితో ప్రార్థన చేస్తావు, ఇదే నోటితో ఇతరుల మీద నిందలు మోపుతావు. అలా ఉండకూడదు. అందుకని అంటాడు కదా, ఒకే బుగ్గలో నుంచి మంచి నీరు చెడు నీరు వచ్చినా కదా, ఒకే నోట్లోంచి ఆశీర్వాదములు శాపములు వచ్చినా ఆ నూతన నిబంధనలోని ప్రభు మాటలు విన్నాం కదా. ఈరోజు అదే చెప్తున్నాడు, కీడు కానీ దోషం కానీ రాకూడదు. మొదటిది. రెండోది చూడండి, అక్కడ రాస్తూ ఇంకా ఏమంటాడు, అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. ఇదే అయిపోతుంది. మొదటిది గుర్తుంచుకో, ఈరోజు నుంచి నీ మాటలు ఆత్మీయంగా ఉండాలి, నీ మాటలు ఇతరులకి క్షేమకరంగా ఉండాలి, నీ మాటలు ఇతరులను బలపరిచేటట్లు ఉండాలి, నీ మాటలు ఇతరులను సంతోషపరిచేటట్లు ఉండాలి, నీ మాటలు ఇతరుల యొక్క జీవితాలను కట్టేటట్టు ఉండాలి. ఇతరులని బాధ పెట్టి ఏ మాట కానీ, ఇతరుని గాయపరిచే ఏ మాట కానీ, ఇతరుని కించపరిచే మాటలు కానీ నీ నోటంట రాకూడదు. వచ్చాయా? నువ్వెంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసాలు ఉన్నా దానివల్ల ఉపయోగం లేదు. అందుకని ఈరోజు చాలామంది మనిషి ముందు చాలా ప్రేమ మాట్లాడతాం, మనిషి వెనకాతల తన గురించి చెడుగా మాట్లాడతాం. అది భయంకరమైన పాపం ప్రియులారా. అందుకే అక్కడ రాస్తూ అంటున్నాడు, యెషయా భక్తుడు ఏమంటాడు, వ్యర్థమైన దాన్ని నమ్ముకుని మోసపు మాటలు పలుకుతున్నాడు. ఎవరో చెప్పిన ఆ వ్యర్థమైన దాన్ని నమ్ముతావు, నువ్వు కూడా అలాగే మాట్లాడు. ఆ పాస్టర్ గారు ఇంతే, లేకపోతే ఆ విశ్వాసి ఇంతే, ఆ వ్యక్తి ఇంతేనండి, అలాంటోడేనండి. ఎందుకు వ్యర్థమైన దాన్ని నువ్వు చూడలేదు కదా? పోనీ ఆ వ్యక్తి తప్పు చేశాడా? దేవుడు చూసుకుంటాడు. ఈరోజు ఒక మాట చెప్తాను, చాలామందికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది, సేవకుల గురించి తప్పుగా మాట్లాడడం. ఒక దైవ సేవకుడు చెప్తూ అంటాడు, సేవకుల గురించి తప్పుగా మాట్లాడిన వాడికి దేవుడు కఠినమైన శిక్ష ఇస్తాడు. ఎందుకు తెలుసా? ఆయన యొక్క సేవకుని ముట్టువాడు ఆయన కంటి ఏం చేస్తాడట? కంటి గుడ్డును ముడతని వాడితో సమానవాడు. ఎందుకు? దావీదు ఏమని చెప్తాడు చూడండి, అభిషేకించబడిన వాడిని తాకుటకు నేను ఏపాటి వాడిని. ఈరోజు నువ్వు సేవకుల మీద తప్పుగా మాట్లాడి, లేదా సంఘం మీద తప్పు, ఇవన్నీ వ్యర్థమైన వాటిని నమ్మి మోసపూరితమైన మాటలు నీ నోటంట వస్తే నీ ప్రార్థన కానీ నీ ఉపవాసం కానీ అంగీకరించబడదు. రెండోది చూడండి, 7వ వచనం, వారి కాళ్ళు పాపం చేయ పరుగులెత్తుచున్నాయి, నిరపరాధులను చంపునని అవి త్వరపడుచున్నాయి. రెండోది, మనము ఎందుకు ప్రార్థన చేసినా ఆయన రక్షించట్లేదు సమస్యల నుంచి, మన ప్రార్థన వినట్లేదు అంటే మన పాదములు క్రీస్తు వైపు పరిగెత్తవు, మన పాదములు వాక్యం వైపు పరిగెత్తవు, మన పాదములు ఆదివారం సంఘం వైపు పరిగెత్తవు. ఇతరులను పాడు చేయడానికి, ఇతరులను సంతోషపడడానికి ఆదివారం ఫంక్షన్లు అయితే వెళ్ళిపోతాం, లేకపోతే ఆదివారం లోకానుసారంగా వెళ్ళిపోతాం. మరి నీ ప్రార్థనలు దేవుడు ఎక్కడ ఆలకిస్తాడు? నీ ప్రవర్తన సరిగ్గా లేనప్పుడు. నీ పాదములు అటువైపు ఇటువైపు తిరుగులాడుతున్నాయి కదా. అందుకనే దావీదు భక్తుడు రాస్తా అంటాడు కదా, అపవాసకులు కూర్చుని చోట కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమందు దేవారాత్రులు ధ్యానించేవాడు అతను ధన్యుడు. ఈరోజు వాక్యాన్ని ధ్యానించడానికి నీ పాదాలు వెళ్ళవు, సంఘంలో గడపడానికి, ఉపవాస ప్రార్థనలో గడపడానికి నీ పాదాలు ఉపయోగపడవు. ఎక్కడికి ఉపయోగపడతావు? ఎండ్ అయినా వానైనా ఫంక్షన్లకు వెళ్ళడానికి, ఇతరులను సంతోషపెట్టడానికి. మొదటిది నీ మాట, నీ పదాలు,
నువ్వు మాట్లాడే ప్రతిదీ ఆశీర్వాదకరంగా ఉండాలి. రెండోది, నువ్వు నడిచే మార్గము నీ పాదములు ఎటువైపు నడిపింపబడుతున్నాయి ఇవి గుర్తుంచుకోగలిగితే నీ ప్రార్థన దేవుడు అంగీకరించి నేను రక్షించడానికి ఇష్టపడతాడు. మూడోది చూడండి, అక్కడ రాస్తూ అంటున్నాడు చూడండి, అదే 7వ వచనం, వారి తలంపులు పాప హేతుకమైన తలంపులు. నిజంగా అక్కడ చదువుతున్నప్పుడు పాపం నాశనమైన వారి త్రోవలో ఉన్నది. చూడండి, పాపపూరితమైన తలంపులే ఉన్నాయి. ఈరోజు నువ్వు అలాంటి తలంపులు కలిగి ఉన్నావా? ఎందుకు అలాంటి తలంపులు, అలాంటి ఆలోచనలు ఎందుకు? నీ ఆలోచన మార్చుకో, మంచి ఆలోచన కలిగి ఉండు. ప్రార్థన చేస్తున్న నువ్వు అందుకంటాడు కదా, హృదయాన్ని తెరిచి ప్రార్థించాలి. ఇంకా మనసులో ఏమి ఉండకూడదు. అందుకే అపోస్తలుడైన పౌలు మీరు క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును కలిగి ఉండుడి అంటాడు. క్రైస్ట్ మైండ్ సెట్ ఉండాలి మనలో. ఎవరు ఎలా పోయినా మనకు అనవసరం. మన ప్రార్థనలు దేవుడు అంగీకరించాలి. అందుకంటే నీతిమంతులు ప్రార్థన చేయగా ఆయన ఆలకిస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు అలాగ ఉండడానికి ఇష్టపడండి. ఇంకొక మాట చెప్తాను చూడండి, వారు చూడండి అక్కడ రాస్తూ ఏమంటున్నాడు, వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొంచున్నారు, వాటిలో నడుచువాడు ఎవడును శాంతి నొందడు. ఈరోజు నీ మాటలు, నీ ప్రవర్తన, ఓకేనా, నీ తలంపులు, నీ వంకర మార్గము ఇవన్నీ ఉంటూ ఏదో వారానికి ఒకసారో నెలకు ఒకసారి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు. ప్రియులారా, ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి, దేవుని సన్నిధిలో ఉండాలి అంటే నువ్వు వంకర త్రోవలో కాదు, మంచి త్రోవలో నడవడానికి ఇష్టపడావు. అందుకంటాడు కదా, సాతానుగాడు ఎప్పుడూ కూడా ఏం చేస్తాడు తెలుసా, నీ శరీరాన్ని ముందు ఆడ ఆధీనంలో తెచ్చుకొని నీ ఆలోచనలు ఆయన స్వాధీనంలో ఉంచుకొని నీ ఆత్మని చంపివేస్తాడు. దేవుడు మాత్రం అలా కాదు, నీ హృదయముతో ఇప్పుడు మాట్లాడతాడు, నీ ఆలోచన విధానాన్ని మారుస్తాడు, నువ్వు చేసే క్రియలు, నీ నడవడికి ఆయన నెమ్మదిగా మారుస్తాడు. సాతానికి నీ శరీరం కావాలి, కానీ దేవునికి మాత్రం నీ హృదయం కావాలి. ఎందుకు తెలుసా? అందుకని అంటాడు, లోకాసు వార్తలో రాస్తూ అంటాడు, మీరు శరీరమును ఆత్మను చంపువానికి భయపడుడి, కానీ ఈ శరీరమును మాత్రమే చంపువానికి ఏమాత్రం కూడా భయపడకుడి. ఈరోజు ఎందుకు భయపడిపోతుంది ఈ లోకంలో? ఎవరో ఏదో అంటారని, ఎవరో ఏదో దూషిస్తారని, ఎవరో ఏదో నిందలు మోపుతారని, ఎవరో ఏదో నిన్ను అన్యాయంగా అందరి ముందు నిల్చోబెడతారని ఎందుకు భయపడుతున్నావు? మోసపూరితమైన మాటలు రాకూడదు, అన్యాయంతో కూడిన మాటలు రాకూడదు, వ్యర్థమైన మాటలు రాకూడదు. ఇదే మాటల్లోంచి ప్రభువా, తండ్రి, నాయన అని స్తుతిస్తున్నాం, ఇదే మాటలతో ఇతరులను దూషిస్తున్నాం. అలా ఏమాత్రం కూడా ఉండకూడదు ప్రియులారా. రెండోది, అందుకనే చెప్తున్నాడు, నీ త్రోవలు వంకర త్రోవలుగా ఉండకూడదు, నీ నడవడిక సరిగ్గా ఉండాలి. మూడోది ఏం చేయాలి? నీ తలంపులు సరిగ్గా ఉండాలి. పాపయుక్తమైన తలంపులు కలిగి ఉండడం వల్ల నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత కన్నీరు కార్చినా, ఎంత ఉపవాసాలున్నా నీ మనసు మారకపోతే ఇవంత వ్యర్థమే. అందుకంటాడు చివరికి ఏమంటున్నాడట, మీరు వంకర త్రోవలో నడిపించుకోవడానికి ఇష్టపడుతున్నారు, వంకర త్రోవలో నడవడానికి ఇష్టపడుతున్నారు. వంకర త్రోవలో కాదు, ఆయన మార్గము ఎలా ఉండాలట? జీవ మార్గము, సరియైన మార్గము, క్రమముతో కూడిన మార్గము. అలాంటి మార్గంలో ఉండగలిగితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించడానికి ఇష్టపడతాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈరోజు ఈ ఉపవాస ప్రార్థన ఒక మంచి తీర్మానాన్ని తీసుకుని వెళ్దాం ప్రియులారా. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు. ఈ కార్యక్రమం చూస్తున్న వారు, ప్రత్యేకంగా మా సంఘంలోని అందరూ కూడా ఈరోజు ఉపవాస ప్రార్థనలో పాల్గొనడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు. దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరిని పేరు పేరున నీ హస్తాలకు సమర్పించుకున్నాం. ఎవరెవరైతే ఈ కార్యక్రమం ద్వారా ఈ మాటలు వింటున్నారో, మా సంఘమే కావచ్చు, ఏవెన్స్ రివైవల్ పరిచయలో ఉన్న సంఘ సభ్యులు ఎవరైనప్పటికీ ప్రభు వింటున్న ప్రతి ఒక్క కుటుంబాలు కట్టబడునుగా కనుక్కుంటూ దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.